కేఆర్ న్యూస్ కు స్వాగతం. పానగల్ మండలం 3 గ్రామాల్లో కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన తెలిపారు. కేతేపల్లిలో డీసీఎం వాహనాన్ని తాళ్లతో కట్టి గ్రామ పంచాయతీ వద్ద నుంచి కొంత దూరం లాగి డీజిల్ కొనలేక వాహనాలను ఇక తాళ్లతో లాగాల్సిందేనని సంకేతాలు ఇచ్చి నిరసన తెలిపారు. వెంగళాయపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఎర్రజెండాలు ధరించి ధరల పెంపుపై నిరసన తెలిపారు. తెల్ల రాళ్లపల్లి బస్టాండ్ వద్ద పెంచిన పెట్రోల్ డీజిల్ వాణిజ్య వంట గ్యాస్ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, మనకు ప్రజలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు, ప్రజలకు మేలు జరిగేటువంటి విషయాలను వాళ్ళు చేయాలి. లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మెడలు వంచేటువంటి పరిస్థితి ఈరోజు కమ్యూనిస్టులకే ఉంది. కమ్యూనిస్టు పార్టీలు అనేకమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు ఉద్యమాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే మన పార్టీగా మనం రాష్ట్ర వ్యాప్తంగా మొన్న రాష్ట్ర కార్యదర్శి పిలుపునిచ్చిండు. ధరలు పెరిగి డీజిల్ పెట్రోల్ పెరిగితే మనకేమైనటువంటి పద్ధతిలో కొంతమంది అనుకోవచ్చు, కానీ ఈ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఢిల్లీ నుండి వీడికి కూరగాయలు రావాలన్నా, లేదంటే ఇతర సరుకులు రావాలన్నా, లేకపోతే ఏ ట్రాన్స్పోర్ట్ రావాలన్నా ఈరోజు డీజిల్ ధరలు పెంచితే, పెట్రోల్ ధరలు పెంచితే అవి మనం కొనేటువంటి ఇప్పుడు కొనేదానికంటే రెట్టింపు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అనేకమైనటువంటి సామాన్యున్న భారం పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ ఉద్యమాలు, పోరాటాలు అనేటువంటిది మీరు కొంతమంది ఎగతాళి చేసేటువంటి పద్ధతుల్లో కూడా ఉన్నారు. ఈ ఏరియాలో అంటే అంత భారతదేశం అంతా ఉంది. మీరు ధర్నా చేస్తే తగ్గిస్తారా అని, మేము ధర్నా చేస్తే తగ్గిస్తారా లేదనేది కాదు. ఈరోజు ప్రజలకు తెలవాలి. ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రజలకు తెలవాలి. ప్రజలే తిరగబాటు చేస్తారు. ప్రజలే ఆ తగ్గించేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఇంటికి పంపేటువంటి పద్ధతిలో ఉంటారు. కాబట్టి మనం అందరిగా ప్రజలకు తెలియజేయాలి. మేము ఆ ప్రజల యొక్క బాగు కోసం నిరంతరం పోరాటం చేస్తాం. ఏ ప్రభుత్వం తప్పు చేసినా బయటికి వచ్చి ప్రజల్లోకి వచ్చి తప్పు చేస్తున్నారనేటువంటి పద్ధతుల్లో ఈరోజు మేము నిలదీసి అడిగేటువంటిది కమ్యూనిస్టుల హక్కు. అది కమ్యూనిస్టులు అంటేనే ప్రజలంటేనే కమ్యూనిస్టులు తాత్కాలికంగా వెనకడిగేసిన భవిష్యత్ అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలదే. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ప్రపంచంలో రెండే సిద్ధాంతాలు, ఒకటి కమ్యూనిజం, రెండోది బూర్జువా సిద్ధాంతం. బూర్జువా సిద్ధాంతం అంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, దానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఇక్కడ టీఆర్ఎస్ ఉంది. వీళ్ళందరూ కూడా దాని ముక్కలు అంటే ఒకటే పద్ధతుల్లో ఈరోజు పరిపాలన జరుగుతుంది. రేపు మొన్న 10 ఏళ్ళు కేసీఆర్ను చూసినాం, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళని చూసినాం, అంతకుముందు వేరే వాళ్ళని కూడా చూసినాం. జనతాదళాన్ని కేంద్రంలో పరిపాలన చేసింది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు చేసేటువంటి పని అంటే ఒకటే. దానికి ప్రత్యామ్నాయం ఏదంటే ఈరోజు కమ్యూనిజం అనేటువంటి శ్రమజీవుల పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలి. వాణిజ్య సిలిండర్ల ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే డౌన్ మోడీ ప్రభుత్వం, డౌన్ మోడీ ప్రభుత్వం, డౌన్ బీజేపీ పాలసీ, డౌన్ బీజేపీ పాలసీ, డౌన్ బీజేపీ పాలసీ. సంసారము ధరలు ఇట్లా పెరగబట్టే ఏమి కోరము, చేయలేను నేను ఇంత సంసారము, ధరలు ఇట్లా పెరగబట్టే ఏమి కోరము, చేయలేను నేను ఇంత సంసారము, ధరలు ఇట్లా పెరగబట్టే ఏమి కోరము, చేయలేను నేను ఇంత సంసారము, ధరలు ఇట్లా పెరగబట్టే ఏమి కోరము, మూడి పాలన మూల ఏమి న్యాయము, మోయలేను నేను ఇంత ఈ భారము, మూడి పాలన మూల ఏమి న్యాయము, మోయలేను
జెండాలు